సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్లోని బస్టాండ్లు క్రమంగా రద్దీ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సంక్రాంతి పండగకి సొంతూళ్లకు వెళ్లేటటువంటి ప్రయాణికులతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లన్నీ కూడా సందడిగా మారాయి. ఇప్పటికే సెలవులు కూడా ప్రారంభం కావడంతో ఇటు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులు పయనమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీలో ఉన్నటువంటి జేబీఎస్ కానివ్వండి, ఎంజీబీఎస్ బస్టాండ్లలో అయితే రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దాదాపు 6,000కు పైగా ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఇటు తెలుగు రాష్ట్రాల మధ్య నడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఏదైతే తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాను. సో ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్ని చోట్ల కూడా ఏదైతే ఒకంత రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, చెప్పండి సార్, ఈసారి బస్ సర్వీసులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ప్రతిసారి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వెళ్ళడం ఒక ఎత్తైతే రావడం కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. సో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఏర్పాటు లేదండి. లాస్ట్ టైం కన్నా బస్సెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈసారి సంక్రాంతికి గాను 7వ తారీఖు నుంచి మొదలు పెడితే 15వ తారీఖు వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రదేశాల కోసము మనము 6,432 బస్సులను అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్ లోపల ఎంజీబీఎస్ కాకుండా జేబీఎస్ నుంచి కానీ, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, ఆర్ఎం గారి దగ్గర నుంచి, కేపీహెచ్బి నుంచి ఎప్పుడు ప్రతిసారి మనం ఏదైతే స్పెషల్ ఆపరేషన్స్ని కట్ చేసి పెడతామో అదే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులకు లాస్ట్ ప్రయాణికుడు మా బస్ స్టాండ్లకు వచ్చేటప్పుడు వాళ్ళను క్లియర్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంజీబీఎస్కి నేను స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఇవాటి నుంచి మనకు ఈవినింగ్ నుంచి ట్రాఫిక్ బాగా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లల హాలిడేస్ కూడా రేపటి నుంచి ఉన్నాయి. సో పండుగ కూడా 13th, 14th ఉన్నదనే ఉద్దేశంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి మేము స్పెషల్ ఆపరేషన్స్లో ఎంజీబీఎస్కి వచ్చేసరికి 300 బస్సులను ప్లాన్ చేసుకున్నాము. 300 బస్సులు ఇవాళ, రేపు, ఎల్లుండి ఆల్మోస్ట్ పర్ డే 300 బస్సెస్ ఫ్రమ్ ఎంజీబీఎస్ ప్లాన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ మేము సిటీ డిపోస్తో టచ్లో ఉన్నాము. స్పెషల్ ఆపరేషన్స్ని పుల్అప్ చేసి కొత్త బస్సులు, మన ఎక్స్ట్రా బస్సులను కూడా పుల్అప్ చేసి మేము ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేపిస్తాం. దిల్సుఖ్ నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్, ఆర్ఎం గారు లాంటి బస్ స్టేషన్ల దగ్గర కూడా ఒకంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఆ బస్ స్టేషన్ల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర అంటే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో మీరు చెప్పినట్టు ఇంతకుముందు నేను అన్నట్టు కూడా ఎల్బీ నగర్ అనుకోండి, దిల్సుఖ్ నగర్ అనుకోండి, ఆర్ఎం గారు, అన్ని ప్లేసెస్ ఏదైతే స్పెషల్ ఆపరేషన్స్ మేము సిటీ నుంచి ఆపరేట్ చేస్తున్నామో అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ని అలాట్ చేయడం జరిగింది. డిపో మేనేజర్స్ను ప్లాన్ చేసుకున్నాము, సూపర్వైజర్ను ప్లాన్ చేసాము. అదేవిధంగా ఏ పాయింట్ నుంచి ఆ పాయింట్ స్పెషల్ బస్సెస్ ఎన్ని ఉండాలి, ఏ టైంకి ఎన్ని ఉండాలి అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అదే రంగారెడ్డి ఆఫీస్కి, హెడ్ ఆఫీస్ లోపల కూడా మానిటర్ చేస్తూ ఎక్కడికి అవసరం ఉన్నా కానీ ఈ ఎక్స్ట్రా బస్సులని అక్కడికి ఇమీడియట్గా 15-20 నిమిషాలలో అక్కడికి పూల్ చేసేటట్టు మేము ప్లాన్ చేసేసుకొని పబ్లిక్ని క్లియర్ చేసేందుకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఆఫీసర్లు ప్రతి ప్లేస్ లోపల పెట్టేసి మేము కోఆర్డినేటెడ్ వేగా పబ్లిక్కి ఎలాంటి అసౌకర్యం జరగకుండా పంపించే ప్రయత్నం ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కింద ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో అదనంగా ఏమైనా ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు కూడా పెంచేటటువంటి అవకాశం ఉందా? ఉంటాయండి. ఏదైనా ఆ టైప్ ఆఫ్ ట్రాఫిక్ని బట్టే మేము ఇంక్రీజ్ చేస్తున్నాము. సూపర్ లగ్జరీ ఎక్కువ ఉండేదంటే సూపర్ లగ్జరీ ప్రయాణికులను, ఎక్స్ప్రెస్ ప్రయాణికులు ఎక్కువ ఉంటే ఆ ఎక్స్ప్రెస్ ప్రయాణికులను. మహాలక్ష్మి అనేది ఏం తగ్గలేదు, మేము దాన్ని అలాగే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా బస్సులలో మహాలక్ష్మి బస్సులు కూడా ఉన్నాయండి. దానికైతే ఇటు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర అయితే ఒకంత రద్దీ పెరిగింది. ఇక రేపు, ఎల్లుండి మరింత రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజలిస్ట్ వెంకట్తో, ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్.